హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు వచ్చిన టిప్ చెప్పబోతున్నాను. అదే మనం సాధారణంగా బాత్రూమ్స్లోని కార్నర్ బేసిన్స్, కార్నర్ క్యాబినెట్స్, అలాగే హెల్త్ ప్రాసెట్లు బిగించినప్పుడు అనుకోకుండా పైప్ లైన్కి హోల్ చేయడం జరుగుతుంది. ఎలాగైతే పైపుకి హోల్ పడిపోయి వాటర్ లీక్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇలా లీక్ అయినప్పుడు ఏం చేయాలన్న దాని మీద ఒక చిన్న వీడియో చేశాను. ఇలా మనగా పైపు చుట్టూ కూడా ఖాళీ చేసుకోవాలి. ఖాళీ చేసుకొని పైపునికి ఎక్కడ హోల్ పడింది అన్నది నిర్ధారించుకోవాలి. తర్వాత మనం దానికి సరిపడిన కప్లింగ్ తీసుకొని దాని మధ్య భాగంలో ఉండే స్టెప్ని మనం ఆకురైతే అరగదీసుకొని దానికి సగం కన్నా తక్కువ ఉండేలాగా 2 ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాన్ని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత పైపుని శుభ్రంగా క్లీన్ చేసుకొని అలాగే మనం ఒక ఓస్ రింగ్ క్లాంప్ని కూడా తీసుకోవాలి. తీసుకొని ముందు రింగ్ క్లాంప్ ఎక్కించేసుకొని పైపుని అలాగే కప్లింగ్ని కూడా ఎమ్రీ పేపర్తో శుభ్రం చేసి దానికి గమ్ము రాసి టైట్గా ఎక్కించేసి క్లాంప్ బిగించినట్లయితే ఈ యొక్క కంప్లైంట్ అన్నది సాల్వ్ అవుతుంది. మరీ పెద్ద హోల్స్ అలాగే డైరెక్ట్గా అటు నుంచి ఇటు పడిపోయిన హోల్స్కి ఈ యొక్క టిప్ అయితే వర్కౌట్ అవ్వదు. ఒకవైపు పడినట్లకి మాత్రమే ఈ టిప్ వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ యువర్ సపోర్టింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ.